అంటే ఇప్పుడు మొన్న దేవరా కూడా జపాన్లో ప్రదర్శితం అయింది కదా, జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళారు, అందరూ చూసుకొని వచ్చారు. మీరు సార్ ఏ ప్రోడక్ట్ ఎక్కడ తయారు చేసినా అన్ని చోట్ల అమ్మటానికి ఒక వెసులుబాటు ఉంది. అక్కడ కొంటారా లేదని తర్వాత విషయం. అవును, మీరు అమ్మే ప్రయత్నం మీరు చేయొచ్చు కదా. అవును, అదే సేమ్ థింగ్ అది. అంటే ఇప్పుడు టెక్నాలజీలో ఎప్పటికప్పుడు కొత్త పొంతలు తొక్కుతుంది. ఇప్పుడు ఏఐ వచ్చింది, చాట్ జీపీటీ, ఇవన్నీ సవాలు విసురుతున్నాయి. మీ అంచనా ఏంటి? మీరు ఎక్కువగా టెక్నాలజీ మీద ఆధారపడతారు కదా సినిమాలకు సంబంధించి. ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అసలు సినిమా రంగం అంతా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి రంగాన్ని డిస్టర్బ్ చేస్తుంది, నో డౌట్. సినిమా ఒకటే కదా, సినిమా ఇస్ జస్ట్ వన్ పార్ట్. రైట్. అది డిస్టర్బ్ చేయని రంగం ఉన్నదని నేను అనుకోవట్లేదు. ఇట్ విల్ కంప్లీట్లీ బ్రేక్ డౌన్. మనం ఇంతవరకు మన వరల్డ్ ఎలా చూసామో ఆ వరల్డ్ మొత్తం పోబోతుంది కదా. అంటే ఇప్పుడు ఏఐ వచ్చింది కదా, అంటే దాని వాడకం ప్రారంభించారు మీరు సినిమా? ఆఫ్ కోర్స్. అంటే ఇప్పుడు అంటే ఈజీ అవుతుందా ఇంకా పని అంతా? అంతే కదా, ఈజీ అవుతుంది, ఫాస్ట్ అవుతుంది. ఇంకోటి మీరు ఎంతవరకు నమ్మిని తప్పు అని ప్రూవ్ చేస్తున్నారు. ఓకే, రైట్. అంటే ఇప్పుడు ఏఐ వాడామంటున్నారు కదా సినిమాకి సంబంధించి, అంటే ఏ జానర్లో వాడారు దాన్ని? ఐ యూజ్ ఇట్ ఇన్ మ్యూజిక్, ఐ యూజ్ ఇట్ ఇన్ షార్ట్ డివిజన్, లేకపోతే ఇమేజ్ జనరేషన్, పోస్టర్స్ మేకింగ్, ఇలాంటి. ఓకే, ఈవెన్ సీన్స్. ఓకే, లిరిక్స్ కూడా వాడారా? మొత్తం. ఓకే, అంటే ఏఐ స్క్రిప్ట్ పరంగా కూడా. ఓకే, రైట్. అంటే ఇంకా ఫ్యూచర్ సినిమా అనేది మొత్తం ఏఐ మీద ఆధారపడే వాతావరణం 100%, దాంట్లో డౌటే లేదు. ఆల్రెడీ వెస్ట్లో అంతా స్టార్ట్ అయింది. టోటల్ ఏఐ జనరేటెడ్ ఫిల్మ్స్ కూడా తీస్తున్నారు ఇప్పుడు. అంటే ఇప్పుడు ఏఐ వల్ల ఆల్రెడీ సాఫ్ట్వేర్, ఐటీలో ఇంకా ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. అంటే రేపొద్దున్న ఈ సినిమా రంగంలో కూడా అది పనిని ఈజీ చేస్తుంది కదా, ఇంకా ఆటోమేటిక్గా అది ఇంకా డౌటే లేదు. మీకంటే ఏ ప్రొఫెషన్స్ మీరు వెళ్తున్నారో, ఇప్పుడు మ్యూజిక్ ఉందనుకోండి, అవును, మ్యూజిషియన్స్, సింగర్స్, కంపోజర్స్, లిరిక్ రైటర్స్, వీళ్ళందరికీ ఇంకా ప్రొఫెషన్ అనేది ఉండదు. అంత ఫాస్ట్గా డెవలప్ అవుతున్నాయి మ్యూజిక్ యాప్స్. అప్పుడు మీరు అసలు జీరో ఖర్చుతోటి చాలామందికి ఒకటి అర్థం ఉంది ఏంటంటే, మంచి సాంగ్స్ కాదు, నీకు నచ్చే సాంగ్స్ ఇస్తుంది అది. అది ఎవరైతే దాన్ని అడుగుతున్నారో వాడి టేస్ట్ సాటిస్ఫై వరకు ఇస్తానే ఉంటుంది అది. అది మ్యూజిక్ డైరెక్టర్ ఎలా చేయగలుగుతాడు అది? ఓకే, అది పాయింట్. అది చాలా మందికి అర్థం కాక దాని క్వాలిటీ తక్కువ అని అనుకుంటున్నారు. క్వాలిటీ ఇవ్వట్లేదు, మీకేం కావాలని ఇస్తుంది అది. అంటే మళ్ళీ మొత్తం ఏఐతో చేస్తే మరి ఆర్జీవీ మార్క్ ఎక్కడ కనిపిస్తుంది సినిమాలో? ఆర్జీవీలు అందరూ ఉండరండి. ఏ ఏంటంటే అందరినీ డెమోక్రటైజ్ చేస్తుంది. ఎప్పుడు ఎక్కువ కాదు, తక్కువ కాదు, అందరి దగ్గర ఈక్వల్ నాలెడ్జ్ ఉంటుంది, ఈక్వల్ అనలిటికల్ పవర్ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఏఐ ఈస్ డూయింగ్. సో యూనిక్నెస్ అనేది తీసేస్తుంది అది. అంటే ఏఐ చేస్తే కాపీరైట్స్ ఎవరికి వస్తాయి సార్? మామూలుగా కాపీరైట్స్ ఉండవండి, అదే కదా. ఇప్పుడు ఆడి సిస్టమ్ ఆ సాఫ్ట్వేర్లో సబ్స్క్రిప్షన్ బేస్లో చేస్తుంది. అంటే రైట్స్ ఉంటాయి కదా. రైట్స్ అని చెప్తున్నా, రైట్స్కి మీనింగ్ ఉండదు ఇంకా. ఓకే, ఇప్పుడు నా దగ్గరికి ఒక సాంగ్ వచ్చిందండి, అదేంటి సబ్స్క్రిప్షన్. మీరు ఇంత కడితే నెలకి మీరు 300 సాంగ్లు, 400 సాంగ్లు, ఆ అన్ని సాంగ్లు మీ రైట్స్. దానికి కావాల్సింది ఒకటి ఆ సబ్స్క్రిప్షన్ డబ్బు, అంతే. మీకు ఇచ్చింది నాకు ఇవ్వదు, నాకు ఇచ్చింది ఇంకోటికి ఇవ్వదు. కానీ అలాంటి అంత మ్యాసివ్ ప్రొడక్షన్ వచ్చినప్పుడు కాపీ రైట్ అనే దానికి మీనింగ్ ఉండదు. అది చెప్పేది. అంటే మీరు ఇంక భవిష్యత్తులో ఆర్జీవీ, రాజమౌళి ఇంకెవరు ఉండరు? 100%. అంటే అది ఎన్ని ఇయర్స్ పడుతుంది అనేది నాకు తెలియదు. ఓకే, కానీ మీరు ప్రాంప్ట్ అడిగిన దాంట్లో ఎంత తెలివిగా అడుగుతారు దాన్ని, అంటే ఎవరికి ఇంపార్టెన్స్ ఉంటుంది? టేస్ట్కి ఇంపార్టెన్స్ ఉంటుంది, మ్యూజిక్ ఉండదు. ఈ సాంగ్ హిట్ అవుతుందిరా జనాల్లోకి అని, అది టేస్ట్ వాడి చేయలే, వాడు మ్యూజిక్ చేయలేదు, ఏమి చేయలే, కనెక్షన్స్ అంటారు. రైట్. అప్పుడు దాంట్లో మీరు దాన్ని అడిగేది, ఇప్పుడు కెమెరామెన్ ఇది ఇలా అన్నారు, యాక్టర్ని అలా అన్నారు, ఇంకోళ్ళని ఎవరు ఇలా అన్నారు, దానికి సంబంధించిన మీ టేస్ట్ ఏదైతే ఉందో ఆ టేస్ట్ జనాలకు పట్టింది అనుకోండి, వాడి ఎండోర్స్మెంట్ అవుతుంది, వాడు క్రియేట్ చేయట్లేదు. దట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఫిల్మ్స్. ఇప్పుడు రాజమౌళి లాంటి వాళ్ళు ఎక్కువగా గ్రాఫిక్స్ హంగామా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఏఐ తోడైతే ఇక ఏం జరగబోతుంది అనేది, అది మీ కనీ విని విజువల్స్ వస్తాయి.